ఆకివీడు దాడి కేసులో ట్విస్ట్ బయటపెట్టారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. కూటమి నేతలపై దాడికి ప్రేరేపించింది పివి సునీల్ కుమార్ అని ఆరోపించారు. నిందితుల కాల్ డేటాలో పివి సునీల్ నెంబర్ ఉందన్నారు రఘురామకృష్ణరాజు. దాడికి బాధ్యులైన అందరిపై చర్యలు తప్పవన్నారు రఘురామకృష్ణరాజు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో మార్చి 27న ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రామాలయానికి వెళ్లిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు బృందంపై కొందరు దాడి చేశారు. అయితే ఈ దాడి వెనుక ఉన్నవారిని వదిలే ప్రసక్తే లేదన్నారు రఘురామకృష్ణరాజు. ఇస్మాయిల్, రాజేష్ ఖన్నా, మీసాల రాజు హింసకు ప్రేరేపించినట్టు ఆధారాలు బయటపడ్డాయన్నారు. ఇస్మాయిల్ అనే ఒక ముస్లిం కన్వర్ట్ క్రిస్టియన్ చర్చిలు నడుపుతున్నాడు. అతను రాజేష్ ఖన్నా అనే ఒకడు, ఇంకెవడో మీసాల రాజు అంట, వాళ్ళ పేర్లు వాళ్ళు చెప్పి వీళ్ళే ఇవన్నీ ఇక్కడ ప్రశాంతంగా ఉన్న మా ఊర్లో ఏముంది, దేవాలయం స్థానంలో దేవాలయం కట్టుకుంటే మనకి వచ్చిన ఇబ్బంది ఏంటి అన్నప్పటికీ కూడా వాళ్ళు వచ్చి మా కుర్రోళ్ళందరినీ బ్రెయిన్ వాష్ చేసి హింసకు ప్రేరేపించింది ఆ ముగ్గురు అని చెప్పడం జరిగింది. అవి వాళ్ళ వీడియోలన్నీ కూడా వచ్చినాయి. ఈ ముగ్గురు పివి సునీల్ కుమార్తో ఎక్కువసార్లు ఫోన్లో మాట్లాడినట్టు సమాచారం ఉందన్నారు రఘురామకృష్ణరాజు. టెలిఫోన్ డేటాలో వీరి కుట్ర బయటపడుతుందన్నారు రఘురామ. వాళ్ళ ఫోన్ కాల్ డీటెయిల్స్ ఇవన్నీ మరి చూసినప్పుడు పివి సునీల్ కుమార్తో మొన్న మహాసేన్ రాజేష్ గారు కూడా మాట్లాడారు. వినీల్ అని ఎవడో సునీల్ తరఫున ఎక్కువ మెసేజ్లు పెడతా ఉంటా అంట. ఆ వినీల్ అన్నాడు ఈ బ్యాచ్ వీళ్ళందరూతో చాలా ఎక్కువ కాన్వర్జేషన్స్, ఫోన్ కాల్స్ ఉన్నట్టుగా నాకైతే సమాచారం ఉంది. దీని వెనక ఫలానా అరకోటు నీలి అరకోటు గారు ఉన్నాడు అన్నదే ఖచ్చితంగా నిరూపణ అయ్యే అవకాశాలు ఇంకా టెలిఫోన్ డేటాలో అన్నీ చాలా క్లియర్గా దొరికేస్తాయి. దాడి చేసిన వారిని, ప్రేరేపించిన వారిని వదిలే ప్రసక్తే లేదన్నారు డిప్యూటీ స్పీకర్. రామాలయం ఉన్న స్థలంలో రామాలయం కడితే అభ్యంతరం తెలపడం సరికాదన్నారాయన.